వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. వారంతా 3 పంటలు పండే భూమిని త్యాగం చేసి రాజధానికి ఇచ్చిన వారు. రాష్ట్రం కోసం పచ్చని పంటలతో కళకళలాడాల్సిన పొలాలను స్వచ్ఛందంగా వదులుకున్నవారు. వారిని ప్రభుత్వమే సగౌరవంగా చూస్తుంటే సిఆర్డీఏ ఉద్యోగులు మాత్రం వేధిస్తున్నారు. రిటర్నబుల్ ప్లాట్స్ రిజిస్ట్రేషన్స్ కోసం రైతుల నుంచి లంచాలు డిమాండ్ చేయటం, దానికి సంబంధించిన ఒక ఆడియో బయటకు రావడం కలకలం రేపింది. అమరావతిలో అవినీతి జలగల వ్యవహారాన్ని తీవ్రంగా తీసుకున్న ప్రభుత్వం లంచం డిమాండ్ చేసిన ఉద్యోగిపై వేటు వేసి పోలీస్ కేసు పెట్టింది. అంతేకాదు, లంచాల దందాలో ఎవరి పాత్ర ఏంటో తేల్చడానికి ఏసీబీ కూడా రంగంలోకి దిగబోతోంది. మరోవైపు ఏపీలో రోడ్లకు మహర్దశ పట్టించాలని ప్రభుత్వం భావిస్తోంది. రోడ్లు వేయడం, దానికి టెండర్లు పిలవడం, మరమ్మతులకు మళ్లీ టెండర్లు వేయడం వంటి జాప్యపు ప్రక్రియలకు చెక్ పెట్టే విధానాన్ని అమలు చేయబోతోంది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో 10 ఏళ్ల పాటు రోడ్ల అభివృద్ధి నిర్వహణ బాధ్యతను ఒకరికే అప్పగించాలని భావిస్తోంది. తొలి దశలో 16 కార్పొరేషన్స్లో 642 కిలోమీటర్ల మేర కాంట్రాక్టర్స్కు అప్పగించే యోచన చేస్తోంది. ఇక ప్రజలపై భారం పడకుండా రోడ్లకు ఇరువైపులా పార్కింగ్ ఫీజు, అలాగే అడ్వర్టైజ్మెంట్ ఆదాయం కాంట్రాక్టర్స్కి ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది. ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్తే సార్, వెల్కమ్ టు డిబేట్. అలాగే కాంగ్రెస్ నుంచి ఏపీసీసీ స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు. నమస్తే సార్, వెల్కమ్ టు డిబేట్. మరి కాసేపట్లో సిపిఎం ప్రతినిధి అలాగే సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు కూడా జాయిన్ అవుతారు. సార్, ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ యూ స్ట్రైట్ అవే. శ్రీనివాస్ చౌదరి గారు, ఏదైతే ఈ రాజధాని రైతులకి ప్లాట్స్ ఇవ్వటమే, అంటే ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయడమే చాలా జాప్యం జరిగింది. ఎప్పుడు ప్రాసెస్, వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు, దానిలో భవనాలు కూడా కట్టేస్తుంది గవర్నమెంటు, మరి వారికి హక్కుగా చెందాల్సినటువంటి ప్లాట్స్ 1 ఎకరాకి 1000 చదరపు గజాలని చెప్పేసి అంటే అభివృద్ధి చేసిన ప్లాట్స్, అలాగే కమర్షియల్ వచ్చేసరికి ఒక 250 గజాలు, అట్లా అప్పట్లో నిర్ణయాలు చేశారు. సరే, 2 రకాలుగా విభజించి జరీబు భూములు అయితే ఇంకాస్త వాళ్ళకి సారవంతమైన భూములు కాబట్టి వారికి నష్టం ఎక్కువ జరుగుతుంది కాబట్టి వారికి కూడా కొంత పెంచి ఇవ్వడం జరిగింది. రైతులు కూడా యాక్సెప్ట్ చేశారు. మరి ప్రభుత్వ బాధ్యత కదా ఇది. మినిమంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్లాట్స్ రిజిస్ట్రేషన్ ఇంత జాప్యం. ఆఫ్కోర్స్ 2014-19 మధ్యలో ఈ ప్రాసెస్ అవడానికి టైం పట్టింది. ఈ లోపల గవర్నమెంట్ చేంజ్ అయింది. ఇక మనకు తెలిసింది అసలు అమరావతిని వైసీపీ అసలు వద్దు అనుకుంది కాబట్టి రాజధానిగా, అంటే వాళ్ళు చెప్పింది ఏదో 3 రాజధానులు అన్నారు కానీ దాని వెనకాల ఉన్నటువంటి వ్యూహం తెలిసిందే. అమరావతి మీద ఆయనకున్నటువంటి, అంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇంప్రెషన్ కానీ ఆలోచన కానీ అందరికీ తెలిసింది. దీంట్లో రహస్యం లేదు. కాబట్టి ఏదో పేరుకి శాసన రాజధాని అన్నారు కానీ అమరావతి కొనసాగిస్తామని ఆయన టోటల్గా ఆయన ఆలోచన అంతా కూడా వైజాగ్ మీద ఉంది. మొత్తానికైతే ప్రజలు తిరస్కరించారు ఆ నిర్ణయాన్ని. అన్ని ప్రాంతాల ప్రజలు కూడా ఏకోన్ముఖంగా ఏకగ్రీవంగా అమరావతి ఒకే రాజధాని ఉండాలని చెప్పేసి మొన్న ఇచ్చినటువంటి జనరల్ ఎలక్షన్స్లో కానీ మన రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ థంపింగ్ మెజారిటీ మీ కూటమి ప్రభుత్వాన్ని కట్టబెట్టారు. మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇది యాక్చువల్గా ఈ ఆరోపణలు, అంటే ఆ రైతులకి ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసే ప్రాసెస్లో అక్కడున్న ఉద్యోగులు లంచాలు అడుగుతున్నారు అని ఒక ఆడియో బయటకు వచ్చే వరకు ఎవరికి తెలియదు. కానీ మనకి తెలియకపోవచ్చు కానీ చాలామంది చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో అయితే ఇంకా విచ్చలవిడిగా ఉంది. దానికి ఆబ్వియస్ రీజన్ కూడా ఉంది. గవర్నమెంట్కి ఇష్టం లేనప్పుడు అమరావతి రైతుల పట్ల ఎటువంటి వాళ్ళని డీల్ చేసింది, ఏ విధంగా వాళ్ళ పట్ల ప్రవర్తించిందో తెలిసిందే. అంటే ప్రభుత్వం కానీ ప్రభుత్వం పోలీసు అధికారులు కానీ. కాబట్టి ఆబ్వియస్గా ఆ ప్రభుత్వం కింద పనిచేసేటటువంటి అప్పటి అధికారులు మరి రైతులకు సహకరిస్తారని అనుకోవటం అత్యాశ. సో అప్పుడు అసలు ఎప్పుడు తీసుకోకూడదు. వాళ్ళు రైతులు భూములు ఇచ్చి మళ్ళీ రిజిస్ట్రేషన్లకి మళ్ళీ ఇంకొకటి ప్రభుత్వం ప్రామిస్ చేసింది ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి. అలాగే ఏమన్నా పేర్లు మార్పులు ఏమైనా తప్పులు ఏమన్నా లేదంటే కనుక వారసత్వాలు మార్చాలనుకున్న ఆ రిజిస్ట్రేషన్స్ కూడా ఫ్రీ, ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి త్యాగాలకి. మరి ఏమనుకున్నారు మరి అధికారులు, అంతా ఫ్రీగా ఇవ్వడం ఎందుకు, మనం ఆశిస్తే తప్పే ఉందని అప్పుడు ప్రభుత్వంలో ఆశించారంట, జరిగినాయి అంట. సరే, రైతులు కూడా ఏం చేయలేకపోయారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది, ఇప్పుడు కూడా అదే మాట వినపడుతుంది. అంటే అలవాటు పడిపోయారు వాళ్ళు.
లేదంటే కనుక ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది లేదా రైతులు ఏం చేస్తారు వాళ్ళ అవసరం చచ్చినట్టు ఇస్తారని చెప్పేసి ఒక టెంపర్తనం ఎలా చూడాలి? సురేష్ గారు, మొదట మీకు అలాగే 24/7 వీక్షకులకి, కాంగ్రెస్ సేద గారికి, అనలిస్ట్ కోటేశ్వరరావు గారికి, ఇతర మిత్రులకి శుభ సాయంత్రం. ఈరోజు కొత్తగా రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాజధాని ఎక్కడుండాలని ఒకసారి ఆలోచించుకున్న తర్వాత, అప్పుడు తెలుగుదేశం అధికారం ఉండేటప్పుడు గుంటూరు విజయవాడ మధ్యలో మంగళగిరి కొద్దిగా దూరంగా కొంత భూమిని సేకరించి పెట్టాలని ఆలోచన రావడం, దాన్ని అక్కడున్న ప్రాంత రైతులతో డిస్కస్ చేస్తే చాలా వాలంటరీగా వచ్చి 29 గ్రామాలు, దాదాపు 35-36 వేల ఎకరాలు అప్పటి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని నమ్మి ఇచ్చారు. వాళ్ళకి కౌలు నవరగాలు నిర్మించడం కోసం R5, R6, R1 జోన్లో విభజించి సెక్రటరియట్, అసెంబ్లీ, శాసనసభ, అలాగే కమర్షియల్, అలాగే విద్యా సంస్థలు, హాస్పిటల్స్ అనేక రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళ వాటా ఎవరైతే భూములు ఇచ్చారో ఎన్ని గజాలు ఇవ్వాలో అగ్రిమెంట్ చేసి ఇవ్వడం జరిగింది. అప్పుడున్న CRDA చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి మీరు చెప్పిన అన్ని స్పెసిలిటీస్ ఇచ్చారు. కానీ దుర్మార్గం లేదా ప్రజల తీర్పు కాబట్టి 5 ఏళ్లకే మనం ప్రభుత్వం మారడంతో 29 గ్రామాల రైతుల్ని ఒక రకంగా చెప్పాలని నరకం చూపించారు. వాళ్ళు బతికినంత కాలం 5 ఏళ్లు పోరాటం చేస్తూనే ఉన్నారు. 2600 కేసులు పెట్టారు. న్యాయస్థానం, దేవస్థానం జాతర చేయకుండా ఆపేశారు. కనకదుర్గమ్మ గుడికి పొంగళ్ళు పెడతామంటే అరెస్ట్ చేసి కర్రలతో కొట్టి బాటలు చేసి దుర్మార్గంగా రైతులకి గౌదులు కావాలా, ఆడి కార్లు కావాలని దుర్మార్గమైన ప్రచారంలో వ్యక్తిగతం చేశారు. ఇవన్నీ భరించారు. రైతు చాలా ఓపికస్తుడు, ఈ ప్రపంచానికి అన్నం పెట్టే రైతు. అందులో ఆంధ్ర రాష్ట్రంలో అన్నపూర్ణ అంటే కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లా చుట్టుపక్కల ఉండేటువంటి గుర్తొస్తాయి. అటువంటి రైతులు ఎన్నో రకాలుగా హింసించేది కాకుండా కవులు వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలన్నీ కూడా నిలిపెట్టేసి 4,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బకాయి పడేసి, అంటే భూములు ఇచ్చిన పాపానికి కాకుండా వాళ్ళ భూములు తాకట్టు పెడతాం కూడా జగన్మోహన్ వెళ్ళేటప్పుడు సరే న్యాయస్థానంలో గొడవడం వల్ల కొంత ఆపేశాడు. మళ్ళా సెంటు భూములు ఇస్తామని చెప్పి R5 జోన్లో ఎంటర్ అయ్యి డిస్టర్బ్ చేశాడు. మళ్ళీ దాని మీద కోర్టుకి వెళ్ళి ఆప్ చేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ రైతులకు చేతులకి దండం పెట్టాల్సి, ఎందుకంటే వాళ్ళ పోరాటం సామాన్యమైన పోరాటం కాదు. దాదాపు 300 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఆ పోరాటం. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. చాలా మంది మహిళల్ని దుర్మార్గంగా కొట్టారు, హింసించారు. ఇంత భరించిన ఆంధ్ర రాష్ట్ర రాజధాని కోసం త్యాగాలు చేసిన రైతులకి నిజంగానే ఎంతో రుణపడి ఉంది ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ ప్రజలు కూడా. ఇప్పుడు వచ్చిన వెంటనే 4,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. అయితే ఈ అవినీతి మక్కిలీలు చిత్తూరు జిల్లా నుంచి విశాఖపట్నం వరకు ఎక్కడో చోట వెళ్ళి అలవాటు పడిపోయిన చేయలు అనమాట. CIDలో ఉన్న గతంలో ఉన్న కమిషన్ అంతా కూడా మళ్ళీ రీప్లేస్ చేశారు, నిజాయితీకాలు పెట్టారు. అయితే అన్నం పెట్టే రైతు దగ్గర కూడా లంచాలు తీసుకోవాలని దుర్మార్గమైన సంస్కృతి ఎట్లా తయారైందంటే, కార్యనిర్వాహక వ్యవస్థను విధ్వంసం చేసే కాకుండా 30 ఏళ్ల పరిపాలన నేనే ఉంటాను అధికారిగా సీఎం అని చెప్పి ఏమైనా చేసుకోండి, దాచుకొని పంచుకోండి అని చెప్పిన నినాదాన్ని బాగా బుర్రలో ఎక్కించుకున్నారు ఈ అధికారులు. సో వెంటనే వీడియో రావడం, వెంటనే చర్యలు చేయడం, సస్పెండ్ చేయడం, యాక్షన్ తీసుకోవడం, మూలాధారాలు కూడా వెతకడం, కమిషన్ ఇమీడియట్ గా దాన్ని సిట్ చేయడం, అంటే ఎంక్వైరీ కమిటీ చేయడం, ఇవన్నీ చేసిన తర్వాత ఖచ్చితంగా రైతులకి న్యాయం చేయాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. 164 సీట్లు డంపింగ్ మెజార్టీ ఇచ్చారని మాత్రాన అధికారం చెలాయించే పరిస్థితి ఉండకూడదు. సేవా దృక్పథంతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేయాలనే ఉద్దేశంతోనే మా కుటుంబ నాయకులు కష్టపడుతున్నారు. ఎక్కడా కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన భూముల విషయంలో కానీ, భాగ పరిష్కారంలో కానీ, కౌలు విషయంలో కానీ, అలాగే విభజించిన కమర్షియల్ ప్లాట్స్ లో కానీ ఉచిత రిజిస్ట్రేషన్ కట్టుబడుతున్నారు. తొందరలో అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదే జగిల్ కూడా జరిగింది. ప్లాట్ల పరంగా సెగ్రిగేట్ చేసి నవనగరాల్లో రెసిడెన్షియల్ ఏరియా, కమర్షియల్ ఏరియా డివైడ్ చేసిన తర్వాత ఎక్కడెక్కడికి ఎవరెవరికి వస్తుంది ఇతని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు మీ ద్వారా విజ్ఞప్తి చేసేదంటే ఎవరికి రూపాయలు లంచం ఇవ్వద్దు. చేస్తే మాత్రం కంప్లీట్ చేయండి, వీడియో పెట్టండి, ప్రభుత్వం దృష్టి తీసుకురండి, ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. ఈ వ్యవస్థల్ని ఈ 6 నెలల్లో చాలా వరకు మార్చగలిగాం, ఇంకా మార్చాలి. ఇంకా కూడా బడల కింద చేతులు పెట్టి అలవాట్లు పోలేదు. పింఛన్ల కాడ కూడా గిల్లుకుంటున్నారు, అనేక అంశాలు ఇసుక కాడ గిల్లుకుంటున్నారు, లెక్కల కాడ గిల్లుకుంటున్నారు. ఈ చిన్న అక్కడ జరుగుతున్న సంఘటనలు కాబట్టి ఇవన్నీ తెలిసిన మా తిరుపతిలో కూడా ఒక పోలీస్ స్టేషన్ లో కూడా ఒక చిన్న కేసు పెట్టాలని లంచం అడిగారు. వెంటనే ఎస్పీకి తీసుకురావడంతో ఆయన సస్పెండ్ చేసిన టైటర్ని, అనేక అంశాలపైన వ్యవస్థను ధ్వంసం చేసిన జగన్మోహన్ గారు రాజకీయాలని మారుస్తూ వస్తున్నాం. ఖచ్చితంగా రైతులకు మీ క్షమాపణ చెప్తున్నాం. మీ ద్వారా తప్పును ఒప్పుకుంటాం. ఖచ్చితంగా లంచాలు ఇద్దని చెప్పి మేము మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాం. అలా ఎవరైనా అధికారులు బిహేవ్ చేస్తే
వెంటనే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికో లోకల్ తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలియజేయండి. లేదంటే మీరు రికార్డ్ చేసి మీలాంటి విలేకరులు తెలియజేయండి. ఖచ్చితంగా వాళ్ళకు తుప్పు రాకూడదు అనే విషయాన్ని కూడా మీ ద్వారా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇది మంచి సంస్కృతి కాదు. ఎందుకంటే త్యాగాల కన్నబిడ్డల లాంటి భూములు, 3 పంటలు పండే భూములు పిల్లలకి ఇవ్వకుండా ప్రభుత్వాన్ని నమ్మి రాజధాని కడితే మాకు ఉపయోగపడుతుందని చెప్పి భారతదేశంలో ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాజధాని అభివృద్ధి అయితే మా కుటుంబాలు, మా జీవితాలు, మా పిల్లలు బాగుపడతామని చెప్పి వాళ్ళందరూ త్యాగం చేస్తే మేము బాగుపడతాం. హైకోర్టు ఆంధ్ర జనాలు ఆ రాజధాని కోసం. అటువంటి రైతుల్ని మీరు హింసిస్తే, లంచాలు ఇస్తే మాత్రం మీకు పుట్టగతులు ఉండవు. అలా జరిగితే మాత్రం దయచేసి మీడియా ముందుకు రండి, తెలుగుదేశం మరి తెలియజేయండి. మాకు తెలిస్తే మాత్రం 100కి 100 పాళ్ళు వారి సంగతి తెలుస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాం. ఇక్కడే కాదు, నాట్ ఓన్లీ సిఆర్డీ కాదు సార్, సిఆర్డీలోనే కాదు, ఏ రంగంలో జరిగినా రేషన్ బియ్యం కాడ కానీ, లేదంటే రెవెన్యూలో కానీ, లేదంటే హాస్పిటల్స్ లో కానీ, లేదంటే వేరే శాఖల్లో కానీ ఎక్కడైనా సరే లంచాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయబాకండి. ఏసీబీ నెంబర్లు ఉన్నాయి, సిబిసిఐడి నెంబర్లు ఉన్నాయి, దయచేసి కాల్ చేసి చెప్పండి. ఇది ప్రజల ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మీరు ఓట్లేస్తే గెలిపించిన ప్రభుత్వం, మీ విధానాలు కట్టుబడి ఉండే ప్రభుత్వం. కాబట్టి ధైర్యంగా మీ ద్వారా రిక్వెస్ట్ చేసి ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఎవరు కూడా తప్పుడు విధానాలు వెళ్ళబాకండి, ప్రేరేపిస్తే కూడా ఆగిపోండి. వెంటనే దాని సమాచారం తెలియజేయమని చెప్పి మీ ద్వారా మళ్ళీ చేతులెత్తి నమస్కరించి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇలాంటి అధికారులు మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. వాడు ఎంతలోనే సరే ఎస్పీలే రిమూవ్ చేశారు, పారేశారు, బాబు గారు సస్పెండ్ చేశారు, పారేశారు. చాలా మంది సిబిసిడి డైరెక్టర్లు సస్పెండ్ చేసి పారేశారు. ఇలాంటి తప్పులు చేస్తే మాత్రం క్షమించరాని నేరం అని మేము భావిస్తున్నాం. కాబట్టి అమరావతి రైతులకి మేము జీవితాంతం రుణపడి ఉంటాం, వాళ్ళ త్యాగాలు రుణపడి ఉంటాం. వాళ్ళకి నిజంగా చేతులు నమస్కరిస్తున్నాం. వాళ్ళ త్యాగాలను ఎప్పుడు మర్చిపోకూడదు. అటువంటి వాళ్ళ కోసం చేస్తున్న ఈ కొత్త రాజధానికి నిజంగా నాందిగా పలుకుతున్న రైతులందరూ కూడా మేము వాళ్ళ క్షేమాన్ని కోరుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు బాగుపడాలని కూడా కోరుకోవాల్సి వస్తుంది. కాబట్టి తక్షణమే వాళ్ళ బాకీలు చేయడం కాకుండా నెక్స్ట్ ప్లాటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. జనవరి సంక్రాంతి కల్లా పూర్తి రూట్ మ్యాప్ ఇచ్చేస్తారు. ఎవరైతే భూములు ఇచ్చారో ఎక్కడెక్కడ స్థలాలు వస్తాయో కూడా వాళ్ళకి కేటాయించి సర్వే చేసి ఇవ్వాలని నారాయణ గారు, మున్సిపల్ మినిస్టర్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఇప్పుడు సిఆర్డీ అధికారులు కూడా డిస్కస్ చేస్తున్నారు. ₹1 కూడా బాకీ లేకుండా రైతులు చెల్లించబోతున్నారు. చెల్లించేసేదానికి డబ్బులు కూడా కేటాయించిన 4,000 కోట్ల రూపాయలని మీ ద్వారా చెప్తున్నారు. బడ్జెట్ కూడా కేటాయించేశారు. కాబట్టి ఇంకా ఆగమేఘాల మీద నవనగనాలు పక్కన పెట్టి అమరావతి నిర్మాణానికి ముందుగా పెద్దపీట వేస్తున్నారు బాబు గారు. కాబట్టి 100కి 100 పాళ్ళు త్యాగాలకి, వాళ్ళ యొక్క గొప్పతనానికి మరొకసారి సెల్యూట్ చేసి తప్పులు ఎంకరేజ్ చేయదండి, తప్పులు చేయనీబాకండి, చేస్తే నిలయండి, లేదంటే పబ్లిక్ లో పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను సార్ సురేష్ గారు. బాజీ గారు, అడుగడుగున వారికి నష్టమే జరిగింది. ఏ ముహూర్తానైతే ప్రభుత్వం భూ సమీకరణ అని చెప్పేసి రాజధాని రైతులను అడిగితే వారు కూడా ఒక బృహత్తర కార్యక్రమం కాబట్టి ఎక్కడో కొంతమంది తప్ప దాదాపుగా అందరూ కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అదే రకంగా వెల్కమ్ గెస్చర్గా గవర్నమెంట్ కూడా భూ సేకరణ ద్వారా అయితే నష్టపోతారని భూ సమీకరణ, ల్యాండ్ పూలింగ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని వారికి కూడా మేలు జరిగే విధంగా రాజధాని ప్రాంతంలో అభివృద్ధి జరిగితే వారు కూడా అభివృద్ధి చెందుతారనే కాన్సెప్ట్. కానీ మొత్తం రివర్స్ అయింది. ఎప్పుడైతే అమరావతిని నిర్లక్ష్యం చేశారు గత 5 సంవత్సరాలు, గత ప్రభుత్వ హయాంలో. అంటే ఇప్పటి వరకు దాదాపుగా వారు 10 సంవత్సరాలుగా అడుగడుగున అన్యాయానికి గురవుతూనే ఉన్నారు, నష్టపోతూనే ఉన్నారు. అంటే ఒక మంచి చేయాలన్న తలంపుతో ముందుకొస్తే ఈ రకంగా వారికి చేదు అనుభవం ఎదురవటమే కాదు, ఇప్పటికీ కూడా వారు నష్టపోతున్నారు అనేది ఇప్పుడు కొత్తగా కొత్తగా అంటే ఎప్పటి నుంచో జరుగుతుందంటే ఇప్పుడు బయటకు రావటం ఒకందుకు మంచిదేనేమో సార్. ఇప్పుడన్నా పబ్లిక్ డొమైన్లోకి వచ్చి ఒక ఎంక్వైరీగా ఆర్డర్ చేశారు. ఏదో ఇక్కడ ఒక వ్యక్తి మాత్రమే చేస్తాడని అనుకోవడానికి లేదు, ఖచ్చితంగా వ్యవస్థీకృతంగా ఏదో జరుగుతూ ఉండొచ్చు. కాబట్టి ముందు అతని మీద చర్యలు తీసుకున్నారు. అశోక్ అన్న కంప్యూటర్ ఆపరేటరు మా సార్కి అయితే ₹1,00,000 దాకా ఇవ్వాలి, మొత్తం 1,00,000 ఇవ్వమని చెప్పేసి ఒక రైతు, అది అబ్రాజపాలెం నుంచి సుధీర్ అనే ఒక రైతు వెళ్ళాడట. యాక్చువల్గా వాళ్ళ నాన్నగారి హయాంలో 1.5 ఎకరాలు ల్యాండ్ పూలింగ్కి ఇవ్వడం జరిగిందట. ఆయన చనిపోయారు కాబట్టి అతని పేరు మీద, అలాగే హక్కుదారులు ఎవరు ఉంటారు వారి పేరు మీద రిజిస్ట్రేషన్ మార్చమని అడిగినందుకు కంప్యూటర్ ఆపరేటరు ₹1,00,000, దాంట్లో మొత్తం నాకు కాదు, తర్వాత మళ్ళీ మాట మార్చి ఎంతో కొంత నాకు ఇవ్వండి, మా సార్కి మాత్రం ఒక 50,000 కావాలని చెప్పేసి అడగటం, ఆడియో బయటికి రావడం, వైరల్ అవటం, దీంతో ఒకసారిగా కలకలం రేగటం. అయితే ఇది ఓవరాల్గా మొత్తం ఎంక్వైరీ జరగాలని ఏసీబీ డీజీకి సిఆర్డీఏ కమిషనర్గా ఉన్నటువంటి కాటంనేని
కాటమనేని భాస్కర్ గారు లెటర్ రాశారు ఈరోజు. అంటే ఆల్రెడీ లెటర్ రాశారంటున్నారు, మరి ఎంక్వైరీ చేస్తారని చెప్పేసి అంటున్నారు. సో ఎలా చూడాలి సార్ ఇది? ఒకటి రైతుల కోణంలో, రెండు మొత్తానికైతే అట్లీస్ట్ దీని మీద ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది కాబట్టి ఇక ఇటువంటి జరగడానికి చెక్ పెట్టే అవకాశం ఉండొచ్చు అంటారా? మీకు మన సిటీ 24x7 మన ఛానల్ వీక్షకులకి, అలాగే శ్రీనివాస్ గారికి, మేము మిత్రులు జర్నలిస్టులు అందరికీ కూడా శుభ సాయంత్రం. ఇందాక మన శ్రీనివాసరావు గారు చెప్తూ చేతులెత్తి నమస్కరించి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి రైతులను ఇబ్బంది పెట్టకండి అంటున్నాను. చేతులెత్తి నమస్కరించడం కాదండి, తాట తీయాలి. పవన్ కళ్యాణ్ గారి లాంగ్వేజ్ లో తాట తీయాలి. ఎవరైతే ఈ రైతుల్ని లంచం కోసం అడుగుతున్నారో ఆ లంచాని కోసం అడగటం కాదు, అడిగే ధైర్యం కూడా చేయని విధంగా కఠినంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు బతిలాడితే అనేది కాదు. కారణం ఏంటంటే జగమరిగిన సత్యం, రిజిస్ట్రేషన్ ఆఫీసులో మీరు ఏ 50 గజాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వెళ్ళినా మీరు 5,000 10,000 లంచం ఇవ్వకుండా బయటకు రాలేరు. పని పూర్తి కాదు. అది ఏ రిజిస్ట్రేషన్ లో అయినా అది సర్వసాధారణం, ప్రజలందరికీ కూడా తెలిసిందే. అమ్ముకునే వాళ్ళు కొనుక్కునే వాళ్ళకి ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఆ బాధ ప్రతిరోజు పడుతున్నదే చూస్తున్నదేనండి. కాకపోతే మన రైతులు ఏదైతే సిఆర్డిఏ పరిధిలో ఎల్పిఎస్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో మరి 34,000 ఎకరాలని మరి చక్కటి పచ్చటి పొలాల్ని త్యాగం చేసి, ఎందుకంటే పొలాలను వదులుకోవడం అంటే చాలా పెద్ద గొప్ప మనసు ఉండాలండి. ఎందుకంటే ప్రతినిత్యం పొలానికి వెళ్ళి దున్నుకొని విత్తనాలు వేసి పంట పండించి ఆ పంటను అమ్ముకొని ఒక తల్లిలాగా చూసే భూమిని, అంతటి పచ్చటి భూమి, అందులో మా విజయవాడ ఇక్కడ సరౌండింగ్స్ లో ఏంటంటే ఇక్కడ కాయగూరలు బాగా పండుతాయండి. పళ్ళు, కాయగూరలు, హార్టికల్చర్ ఎక్కువగా పండే భూములు అవన్నీ. ఆ భూముల్ని ఇచ్చారంటే వాళ్ళ గొప్ప మనసుకి రైతులకి చేతులెత్తి నమస్కారం చేయొచ్చు. ఎందుకంటే రాజధాని వస్తుంది, మన రాష్ట్రానికి రాజధాని లేదు, మనం కూడా రాజధాని నిర్మాణంలో క్రతువులో ఒక పాత్ర అవుతాము అనే ఒక దీంతో ఇచ్చారు. దాంతోపాటు ప్రభుత్వం కూడా ఆకర్షణీయమైన స్కీమ్ లో వాళ్ళకి 30% ఆఫ్ ల్యాండ్ వాళ్ళకే ఇస్తాము. కమర్షియల్ ల్యాండ్ అయితే 250 గజాలు ఎకరానికి, 1000 గజాలు ఏమన్నా నివాస స్థలం ఇస్తాం అనేసరికి వాళ్ళు కూడా డెవలప్ చేసి ఇస్తామని, అది కూడా టోటల్ ఎమ్యూనిటీస్ తోటి ఇస్తారనేసరికి వాళ్ళు కూడా ఏంటంటే బాగుంది, రాజధానిలో మనకు కూడా స్థలం ఉంటుంది, మనం కూడా ఈ కంట్రిబ్యూషన్ లో భాగస్వామి అవుతామని ఇచ్చారు. పాపం ఇచ్చిన పాపానికి జీవితంలో ప్రభుత్వానికి భూములు ఇవ్వకూడదు అనే ఒక ఆలోచన వచ్చే విధంగా నరకం అనుభవించారు గత 5 ఏళ్లలో. నమ్మకం పోయింది. దాదాపు వాళ్ళు నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. ఏది తిరిగి ఇది రాజధాని అవుతుందా, లేకపోతే భూములు మళ్ళీ తిరిగి మన భూములు మనకు వస్తాయా, మనం ఇల్లు కట్టుకుంటామా లేదా అనేది ఒక నమ్మకం టోటల్ గా కోల్పోయారు. ఎందుకు కోల్పోయారంటే ఏదైతే ఆ భూములు ఉన్నాయో ఒక్కసారి మొన్నటి వరకు కూడా భూముల దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక అరణ్యం, పాడుగడిపోయిన భూములు అట్లా ఉండే పరిస్థితి. ఎప్పుడన్నా అటు పోయినప్పుడు చాలా బాధ కలిగేది నాకు. ఇందేంద్ర ఇంత దరిద్రంగా తయారు చేశాడు ఈ ప్రభుత్వం, మతి ఉందా లేదా ఈ ముఖ్యమంత్రికి అని అనిపించేది నాకు. అలాంటి అదృష్టవశాత్తు రాష్ట్రం చేసుకున్న అదృష్టం, ప్రజలు చేసుకున్న అదృష్టం, ఈ రైతుల యొక్క పుణ్య ఫలం, రైతులు మొక్కని దేవుడు లేడు. ఈ రైతాంగం ఎవరైతే మొక్కని దేవుడు లేడు, వీడు చేయని పూజ లేదు, అట్లాగే నిరసన చేయని రోజు లేదు. ఆ రకంగా చేసి వాళ్ళ కష్టానికి ప్రతిఫలంగా భగవంతుడు మళ్ళీ ఈ భూముల్లో మళ్ళీ ఒక క్యాపిటల్ కట్టుకునే అవకాశాన్ని భగవంతుడు కల్పించాడు. ప్రభుత్వం మారింది. ఇక నాకు తెలిసి రాజధానికి నిర్మాణానికి ఎవరు కూడా అడ్డుపడలేరు. ఖచ్చితంగా అమరావతి రాజధాని అయి తీరుతుంది. ఈ రైతులు ఏదైతే ఇచ్చారో త్యాగాలకి ఫలితం ఖచ్చితంగా మనం చూస్తాము. అట్లాగే వీళ్ళకు కూడా ప్రభుత్వం ఏదైతే ప్రామిస్ చేసిందో సిఆర్డిఏ రూపంగా ప్రామిస్ చేశారు. కొన్ని ఈ స్కీమ్ లో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. వీళ్ళకి 10 ఏళ్ల పాటు కూడా వాళ్ళ కాంపన్సేషన్ చెల్లించేటట్టుగా, ఆ కాంపన్సేషన్ డిలే అయిన దానికి ఇంట్రెస్ట్ కూడా చెల్లించేటట్టు ప్రామిస్ చేశారు. అయితే దురదృష్టవశాత్తు ఇది కరెక్ట్ గా ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ స్టార్ట్ అయ్యి మరి రేపు డిసెంబర్ 30వ తారీఖు నాటికి 10 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయండి. ఈ 10 సంవత్సరాల పాటు చాలా మందికి వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపన్సేషన్ చెల్లించాల గత గవర్నమెంట్ లో. ఆ 5 ఏళ్ళు చెల్లించాల, అంతకుముందు కూడా బకాయిలు ఉన్నాయి. అవన్నీ కూడా చెల్లించి ప్రాపర్ గా లెక్క తీసి ఎవరికి ఇవ్వాల్సిన పేమెంట్స్ వాళ్ళకి ఇచ్చి ఇంట్రెస్ట్ తో సహా ఇస్తే పాపం వాళ్ళు కూడా సంతోషపడతారు. దేనికో దానికి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికో ఇంకో దానికో వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఏదైతే ఆ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో వడ్డీతో సహా
రైతాంగానికి ఇది సంవత్సరానికి ఎంత ఇస్తున్న కౌలు ఏదైతే ఉందో అది 10 ఏళ్ల పాటు ఇస్తానని ప్రామిస్ చేశారు కాబట్టి అది నిలబెట్టుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే రిజిస్ట్రేషన్స్ బాగా డిలే అవుతున్నాయండి. రైతులకు ఇస్తానన్న ప్లాట్లు ఏదైతే ఉన్నాయో అది డిలే అవుతున్నాయి. వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ ఇవ్వడం కాకుండా వాళ్ళు ఏదైతే లేఅవుట్ చేశారో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లేఅవుట్ లోనే వాళ్ళకి లాటరీ సిస్టమ్ లేకుండా వాళ్ళకి సైట్లు ఇవ్వాలి. అట్లా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ప్రభుత్వం యథేచ్ఛగా వాళ్ళ కోరికలు తీర్చాలి. వాళ్ళని మహారాజుల్లాగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఏదైతే ప్రామిస్ చేసినట్టుగా వాళ్ళ ప్లాట్లకి డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, ఉచిత కరెంట్ కానివ్వండి, లేఅవుట్ లో మొత్తం వాటర్ ఏదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో వాటర్ ఫెసిలిటీ కల్పిస్తామని ప్రామిస్ చేశారో అదే ప్రామిస్ ఖచ్చితంగా డీవేట్ కాకుండా నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అట్లాగే వీళ్ళకి రిజిస్ట్రేషన్స్ కోసం ప్రత్యేకమైన ఒక కౌంటర్స్ విడిగా ఏంటంటే ఈ లంచాలు వ్యవహారం వాళ్ళు ఇబ్బంది పెట్టడం, బ్లాక్ మెయిల్ చేయడం. ఎందుకంటే భూములు అన్న తర్వాత ఏదో ఒక తేడా ఉంటుందండి. కొంత పట్టాలు ఉండవు, పూర్వీకులు ఉంటుంది, తర్వాత కొంతమంది మధ్యలో మరణించి ఉండొచ్చు, వాళ్ళ వారసులు వస్తారు. ఇవన్నీ కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. వాటిని లిబరల్ గా తీసుకొని వాటిని లిబరల్ గా రిజిస్ట్రేషన్స్ సత్వరమే అయ్యేటట్టుగా చూడాలి. ఎందుకంటే వాళ్ళ చేతికి భూమి వస్తే దాన్ని కట్టుకోవటమో అమ్ముకోవటమో ఇంకోటో జరుగుతుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది. కాబట్టి అట్లా డెవలప్మెంట్ అవడానికి కూడా చాలా తొందరగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఎప్పుడైతే ఫార్మర్ చేతికి భూమి వెళ్ళిందో అది చేయి మారుతుంది. అట్లాగే రకరకాల నిర్మాణాలు వస్తాయి, కమర్షియల్ కాంప్లెక్స్ కడతారు, రకరకాలుగా డెవలప్ అవుతుంది. ప్రభుత్వం చేయక్కర్లేదండి. ప్రభుత్వం కేవలం ఏంటంటే గవర్నమెంట్ సైడ్ ఉన్న నిర్మాణాలు వాటి మీద శ్రద్ధ చూపిస్తే చాలు. మిగతాదంతా ప్రైవేట్ రంగమే రాజధాని నిర్మాణం పూర్తి చేసుకుంటుంది. ఎందుకంటే ఈ భూములు చేతులు మారుతాయి, మరి కమర్షియల్ గా కాంప్లెక్స్లు కడతారు, సినిమా హాల్స్ వస్తాయి, హోటల్స్ వస్తాయి, అట్లాగే రకరకాల ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు ఉంటాయి, రెసిడెన్షియల్ ప్లాటింగ్ అవుతుంది, ఒక టౌన్ ఒక సిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి సత్వరమే భూములు రైతులకు అందాలి, లిబరల్ గా ఉండాలి పాలసీస్ లో. అట్లాగే ఈ లంచాలు అడిగే వాళ్ళ తాట తీయాలి, వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకోవాలి, మామూలుగా కాదండి. ఎందుకంటే వాళ్ళ పాపం 10 ఏళ్ల నుంచి ఆ నానావస్థలు పడిన రైతుల్ని ఇవాళ కూడా వాళ్ళని మానసికంగా క్షోభకు గురి చేస్తారంటే అన్యాయం కదా, దుర్మార్గం అది. వాళ్ళకి పుట్టగతులు ఉండవు. అలాంటి వాళ్ళకి అసలు మానవత్వం ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు. మనుషులు కారండి వాళ్ళు, మానవత్వం లేని మనుషులు. వాళ్ళు ఎలా అనుభూతి అవుతుంది? వాళ్ళని ఎవరైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి రైతు వచ్చాడో వెల్కమ్ చేసి ఆయన దండేసి తీసుకొచ్చి సన్మానం చేసేలా రిజిస్ట్రేషన్ చేసి ఆ డాక్యుమెంట్స్ చేతులు పెట్టి పంపాలి. నీతి కలిగిన మనిషి అయితే, మానవత్వం ఉన్నవాడితే అది చెయ్యాలి. అంతేగాని ఈ రకంగా హింసించడం తప్పు, ఎవరు క్షమించకూడదు. వీళ్ళని తగిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఉండకూడదు. మీరు చెప్పింది అక్షర సత్యం. ఇంకోటి, ఇదేదో రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాదు, లేదంటే ఏ పరిధిలో ఉన్నది, స్వయంగా ఈ పర్పస్ మీద సెటప్ చేసినటువంటి సిఆర్డిఏ. ఇంతకుముందు సిఆర్డిఏ ఏం లేదు. సిఆర్డిఏ సంబంధించిన స్టాఫే, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీలో ఉన్న స్టాఫే లంచాలకి కక్కుర్తి పడుతున్నారంటే ఇక ఎంతకన్నా సిగ్గుచేయడం ఇంకోటి ఉండదు. అందరికీ తెలిసిందే ఆ రైతులు ఆ భూములు ఎలా వచ్చాయి, ఏ పర్పస్ మీద వచ్చాయి అని చెప్పేసి వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి తెలుసు. మీరు అన్నట్లు అసలు ఆ పర్పస్ కోసం పెట్టినటువంటి సిస్టమ్ నుంచే ఇలాంటి బయటకు వస్తున్నాయి అంటే నిజంగా దురదృష్టకరం. ఓకే సార్, కోటేశ్వర గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సార్, ఇది మరి ఎప్పటి నుంచో జరుగుతుందట. గత ప్రభుత్వ హయాంలో అయితే ఇంకా విచ్చలవిడిగా లంచాలు తీసుకున్నారని అంటున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకి అసలు రిజిస్ట్రేషన్ ఇప్పటివరకు డిలే అయింది. అదొక కన్సర్న్. యాక్చువల్గా రిటర్నబుల్ ప్లాట్స్ అవి ఏదో ప్రభుత్వం ఏది ఊరికేం ఇచ్చేది కాదు. అది ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రభుత్వానికి లేదా రాజధాని కోసం ఇచ్చినటువంటి 1000 ఎకరాలకు సంబంధించి రిటర్నబుల్ ప్లాట్స్ అవి. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ జరగకపోవడం ఒక ఎత్తు అయితే, రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కొర్రీలు పెట్టడం, సాకులు చూపించడం, అది లేదు ఇది లేదని చెప్పేసి నెలల తరబడి తిప్పించుకొని చివరికి ఏంటయ్యా అంటే ఏదో ఒక కాస్త కమిషన్ ఇస్తేనో లేదంటే లంచం ఇస్తేనో మొత్తానికి ప్రాసెస్ డిలే అవుతూ జరుగుతున్నాయి అని చెప్పేసి ఒక ఆడియో ద్వారా బయటకు వస్తే కానీ ఈరోజు ఎంక్వైరీకి ఆదేశించిన పరిస్థితి. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ రకమైనటువంటి దందా, ఎందుకంటే కూటమి ప్రభుత్వం అంటే ఉండకూడదా అంటే నేను అనేది మరి రైతుల పట్ల ప్రేమగా ఉంటున్నటువంటి ప్రభుత్వం కదా, మరి అలాంటివి జరగకూడదు కదా. కాబట్టి మరి ఎలా చూడాలి సార్ దీన్ని? ఇది ఏ స్థాయిలో ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేశారంటున్నారు. ఇది ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది సరే విచారణలో తేలుతుంది.
ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ఒక రైతు, వేలాది మంది రైతులు ఉన్నారు, వేలాది కుటుంబాలు ఉన్నాయి, అందులో ఒక రైతునే అయినా కానీ ఈ విధంగా డిమాండ్ చేయడం అనేటువంటిది అది గర్హనీయం అనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఎప్పుడో భూములు ఇచ్చారు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ దగ్గరకు వచ్చేసరికి కొన్ని సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో భూ యజమానులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పేరుతోనే ఇవ్వాలా, లేకపోయేట్లయితే ఆ కుటుంబాల్లో వచ్చినటువంటి తలెత్తినటువంటి సమస్యలు కావచ్చు, లేదా కుటుంబాల్లో పంపకాల్లో వచ్చినటువంటి సమస్యల మీద కావచ్చు, ఎవరైనా కుటుంబ సభ్యుల మీద అంటే భూ యజమానిగా ఉన్నటువంటి వాళ్ళ పేరు కాకుండా ఏదైనా పిల్లల పేరు మీద ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇలాంటి లిటిగేషన్లు పెట్టడానికి రిజిస్ట్రేషన్ శాఖలో కానీ లేదా రెవెన్యూ శాఖలో కానీ ఇట్లాంటి అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు ఇది ఒక ఇష్యూ ముందుకొచ్చింది కనుక రాష్ట్ర ప్రభుత్వము మొత్తం రైతాంగంతో ఒక సమావేశం జరిపి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటి, వాటి స్వభావం ఏమిటి అనేటువంటి దాన్ని పరిగణలోకి తీసుకొని అవసరమైనటువంటి నిబంధనలను మార్చడం, లేకపోతే ఏదైనా ఒక పాలసీని చేంజ్ చేయాల్సి వస్తే దాన్ని చేయడం ద్వారా ప్రభుత్వమే స్వయంగా రిజిస్ట్రేషన్లు చేసి ప్లాట్లు అప్పగించాల్సినటువంటి నైతిక బాధ్యత కాకుండా మామూలు సామాజిక బాధ్యత కావడం లేదా అధికారిక బాధ్యత కూడా ఉందనేది నా అభిప్రాయం. లేకపోయేట్లయితే రైతులు అన్యాయం అవుతారు, వాళ్ళని ఈ యంత్రాంగం పీక్కు తింటారు. అది ఎవరికి మంచిది కాదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకని అసలు అటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, నేచర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నాకైతే మాత్రం మన బాజీ గారు మాట్లాడిన తర్వాత ఇప్పుడు పిల్లల పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలి, పిల్లల పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలంటే మరి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ యొక్క యాక్సెప్టెన్స్ ఉందా, ఇటువంటివన్నీ కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ తలెత్తే మాట వాస్తవం. అందుకని వాటి స్వభావం ఏమిటనేటువంటి రాష్ట్ర ప్రభుత్వమే ఉన్నతాధికారులతోటి విచారణ జరిపించి దానికి అవసరమైనటువంటి పరిష్కారాలను చూడాలనేది నా అభిప్రాయం.